రోటీ, రైస్, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ రొయ్యల కర్రీ. లాస్ట్ టైం ఈ రొయ్యల కర్రీ రెసిపీ చేసినప్పుడు ఇద్దరు ముగ్గురు కామెంట్స్ చేశారు, అలా చేయకూడదు వేరేలా చేయండి అని. మీరు చెప్పే ప్రాసెస్లోనే ఈ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వాటితో పాటుగా మసాలా దినుసులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం అన్నింటినీ బాగా వేయించుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని పేస్ట్లా తీసి వేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి మరొక 30 సెకండ్స్ ఫ్రై చేశాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రా స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ ఫ్లోట్ అవుతున్న టైంలో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసి మరొక 30 సెకండ్స్ ఫ్రై చేయాలి. మాడిపోయే ఛాన్సెస్ ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. 2 మీడియం సైజ్ టమాటాలను పేస్ట్ చేసి వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్న టైంలో ఇప్పుడు మనం వేయించుకున్న ప్రాన్స్ని కూడా వేసి మరొక 30 సెకండ్స్ మూత పెట్టి అలానే ఉంచండి. లోపల ఉన్న స్పైసెస్ అన్నీ ఈ ప్రాన్స్కి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతున్న టైంలో కొంచెం వాటర్, మీకు గ్రేవీ థిక్గా కావాలి అంటే కొంచెం వాటర్ వేయండి, ఎక్కువగా కావాలంటే ఎక్కువ వాటర్ వేయండి. నేనైతే 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. చూసారా? ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసి మరొకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు చెప్పిన విధంగానే చేశాను. ఎలా ఉంది? కరెక్టేనా నేను చేసేది? మీరైతే కామెంట్ చేసేయండి. అండ్ రోటీ, చపాతీ, రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ రొయ్యల కూర.